చాలా కాలం క్రితం రామ్నగర్లో ఠాకూర్ విక్రమ్ సింగ్ తన భార్య తులసి కూతురు ముక్తాతో కలిసి ఉండేవారు. ముక్తా చాలా అందంగా ఉండేది. తన అందం గురించి కాలేజ్లో ప్రతి ఒక్కరూ చర్చించుకునేవాళ్లు. ముక్తా ఎంత అందంగా ఉంటుందో అంతే తెలివైనది కూడా. తన చదువు పూర్తయిపోయింది. ముక్తాకి చిన్నప్పటి నుండి ప్రకృతి అంటే చాలా ఇష్టం. ఇప్పుడు తన కోసం ఒక వరుణ్ణి వెతకాలి. తనకు అడవుల నుండి ఖాళీ సమయం దొరకాలి కదా. ముక్తాకి తన ఊరి నుండి దగ్గరలో ఉన్న అడవి, పొలాలు, నదులు, అలాగే అక్కడి పశుపక్షులంటే చాలా ఇష్టం. తన వయసు ఆడపిల్లలందరూ ఎక్కువ సమయం సింగారించుకోవడానికి కేటాయించినప్పుడు ముక్తా మాత్రం ఉదయాన్నే తన బండి తీసుకుని నగరానికి దూరంగా వెళ్లిపోయేది. తను నది ఒడ్డున కూర్చుని నదిలో ఈదుకుంటూ వెళ్లే జీవులన్నిటినీ ఎంతో శ్రద్ధగా చూస్తూ ఉండేది. అక్కడ్నుండి లేచి మరో దిక్కున కొంత దూరంలో కొండల మధ్యలో నుండి పారుతున్న ఏరు దగ్గరికి వెళ్లి కూర్చునేది. అక్కడ తను రకరకాల చెట్లు, పువ్వులు, అలాగే ఆకులను చూస్తూ ఎంత సమయం గడిచేదో తనకే తెలిసేది కాదు. అక్కడ కూర్చుని అటూ ఇటూ పరిగెత్తే కుందేళ్ల జంటను చూసి నవ్వుకుంటూ ఉండేది. ఒక్కోసారి సెలయేరు నీళ్లల్లో ఆడుకునేది. ఇవన్నీ చేస్తూ 4-5 గంటల సమయం ఎప్పుడు గడిచిపోయేదో తనకసలు తెలిసేది కాదు. ఒకవేళ నేను ఈ అందమైన దృశ్యాలను పెయింటింగ్ వేయగలిగితే ఎంతో బాగుంటుంది కదా. ఒకరోజు ఫారెస్ట్ ఆఫీసర్ నవీన్ తన డ్యూటీ నుండి ఖాళీ సమయాన్ని చూసుకుని ఒక అద్భుత దృశ్యాన్ని పెయింటింగ్ పేపర్ మీద వెయ్యాలని అనుకుని తన జీప్లో కూర్చుని అడవిలో తిరుగుతూ ఉంటాడు. తను దూరంగా పారుతున్న సెలయేరుని చూస్తాడు. వెంటనే దాని దగ్గరికి వెళ్తాడు. తను అక్కడ జీప్ని ఆపి నీళ్లు తాగుతాడు. అనుకోకుండా అతని దృష్టి ముక్తా మీద పడుతుంది. ఎంతకంటే అద్భుతమైన దృశ్యం ఇంకేముంటుంది? నవీన్ ముక్తా అంతులేని అందాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. ముక్తా దృష్టి మాత్రం కొండమీద నుండి పడుతున్న నీటి ధార మీదే పూర్తిగా ఉంటుంది. నవీన్ ముక్తాని మంత్రముగ్ధుళ్లా మారి చూస్తూనే ఉంటాడు. కాసేపటి తర్వాత దూరంగా కూర్చుని ముక్తాది ఒక అందమైన పెయింటింగ్ ని వేస్తాడు. ముక్తాతో ఏమీ మాట్లాడకుండానే అక్కడి నుండి వెళ్లిపోతాడు. మరుసటి రోజు, అమ్మా, నేనలా బయటికి వెళ్ళొస్తాను. ముక్తా, నువ్వెందుకు రోజంతా అడవిలో ఉండి నీ సమయం వృధా చేసుకుంటున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నావు? అమ్మా, నాకది ఇష్టం. నువ్వు వద్దని అనకు. ఒకరోజు ముక్తా సెలయేరు దగ్గర కూర్చున్నప్పుడు అటువైపు చూసేసరికి అడవిలో నిప్పు అంటుకుంటుంది. పశువులు, పక్షులు అన్నీ పారిపోతూ ఉంటాయి. తను చూసేసరికి ఒక పక్షి జంట చెట్టు మీద కూర్చునుంది. అందులో 2 పిల్లలు కూడా ఉంటాయి. మంటల్లో ఇరుక్కుపోయుంటాయి. కాని మగపక్షి తన ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోతుంది. కాని తల్లి పక్షి మాత్రం తన రెక్కలతో పిల్లల్ని గట్టిగా పట్టుకుని కూర్చుంటుంది. ఈ మగ పక్షికి కొంచెం కూడా దయనేదే లేదు. తను అది చూడలేకపోయింది. పరిగెత్తుకుని వెళ్లి ఆ పక్షి గూడుని చేతిలోకి తీసుకుంటుంది. దానిని ఇంటికి తీసుకువెళ్లి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. వాటికి మందు రాస్తుంది. 5-6 రోజుల తర్వాత వాటికి నయమైన తర్వాత అవి ఎగిరిపోవడం కోసం ఆకాశంలో వదిలేస్తుంది. ఒకరోజు ముక్తా తన గదిలో ఒంటరిగా కూర్చునుంటుంది. అప్పుడే తన పని మనిషి విమల వస్తుంది. ముక్తా చూసేసరికి ఆమె కళ్ళు బాగా ఏడ్చి ఎర్రగా వాచిపోయి ఉంటాయి. ఏమైంది? నీ కొంట్లో బానే ఉంది కదా? సానుభూతితో 2 మాటలు మాట్లాడేసరికి విమల ఏడుస్తుంది. అసలు నీకేమైంది? చెప్పు విమల. నా భర్త 2వ పెళ్లి చేసుకున్నాడమ్మా. అలాగా? నువ్వు ఏడవకు, ధైర్యంగా ఉండు. ఈ మగవాళ్ళందరూ ఇలాగే ఉంటారు. నాకెప్పుడూ కూడా పురుష జాతి మీద నమ్మకం ఉండదు. ఎప్పటికీ పెళ్లి చేసుకోను. నేను అడవిలో పశుపక్షుల ప్రవర్తనను కూడా గమనించాను. అలాగే మనుషుల్ని కూడా చూశాను. ఠాకూర్ విక్రమ్ సింగ్ ఇంకా తులసి ముక్తా తీసుకున్న ఈ నిర్ణయానికి చాలా బాధపడతారు. నవీన్ ముక్తా పెయింటింగ్ ని తీసుకుని తన ఇంటికి వెళ్తాడు. పెయింటింగ్ ని తన గదిలో పెట్టుకుని గంటలు గంటలు కూర్చుని దాన్ని చూస్తూ ఉంటాడు. నేను పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకుంటాను, లేదంటే జీవితం అంతా ఒంటరిగా ఉండిపోతాను. నవీన్ చెప్పిన దాన్ని బట్టి అతని తండ్రి తనకి తెలిసిన ఒక వ్యక్తితో ఠాకూర్ విక్రమ్ సింగ్ అతని కుటుంబం కూతురి గురించి తెలుసుకోవడం కోసం రామ్నగర్ కి పంపిస్తాడు. అక్కడ్నుంచి వచ్చి, ఠాకూర్ గారు, ఆ అమ్మాయి అసలు పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు. ఠాకూర్ గారి పెద్ద కొడుకు విదేశాల్లో ఉంటాడు. అతని భార్య రేష్మా. తను నవీన్ని సొంత తమ్ముడిలాగా భావిస్తూ ఉండేది. తనకి కూడా పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. తను ఠాకూర్ గారితో ఇలా అంటుంది, మావయ్య, ముక్తా దగ్గరికి నేను వెళ్తాను. నేను తనని నా తోడికోడల్ని చేసుకుని తీరుతాను. నేను ముక్తాని కలవాలనుకుంటున్నాను. వెళ్ళమ్మా, తను మొండి పట్టు కూర్చుంది. ये एक अव्वल दर्जे वाली शापित चीज है। इसे खाकर ये लड़का मर जाएगा। लेकिन
हो सकता है एक आखिरी उम्मीद। ఏమైనా తీసుకెళ్లాలనుకుంటే తీసుకెళ్ళు. తను 2 రోజుల తర్వాత రామ్ నగర్ కి ఠాకూర్ విక్రమ్ సింగ్ వాళ్ళింటికి వెళ్తుంది. నా పేరు రేష్మ. నాకు పెయింటింగ్ వేయడం అంటే చాలా ఇష్టం. మీ అమ్మాయి చాలా అందంగా ఉంటుందని విన్నాను నేను తన పెయింటింగ్ ఒకటి వేయాలనుకుంటున్నాను. ముక్తా గదిలోకి వెళ్ళమ్మా, తననే అడుగు. రేష్మ ముక్తా గదిలోకి వెళ్తుంది. అక్కడికి వెళ్లి తను ముక్తా పెయింటింగ్ వేయడం కోసం అనుమతిని కోరుతుంది. నాకెందుకు అభ్యంతరం ఉంటుంది? తను వెంటనే సిద్ధమవుతుంది. రేష్మ తన పెయింటింగ్ ని ఎంత అందంగా వేస్తుందంటే ముక్తా అది చూసి మైమరిచిపోతుంది. తన గురించి అన్ని విషయాలు అడుగుతుంది. ఆ తర్వాత తన గురించి పెళ్లి పట్ల తన అభిప్రాయం గురించి చెప్తుంది. కాసేపటి తర్వాత ఇద్దరూ మంచి స్నేహితులవుతారు. రేష్మ మళ్లీ వస్తానని చెప్పి వెళ్లిపోతుంది. మరుసటి రోజు నుంచే ముక్తా రేష్మ కోసం ఎదురుచూస్తుంది. కాని తను రాలేదు. నెమ్మదిగా 1 నెల గడుస్తుంది. నెల తర్వాత ఒకరోజు ముక్తా మేడ మీద కూర్చునుండగా రేష్మ తనని కలవడానికి వస్తుంది. ముక్తా ఆనందానికి ఆనకట్టలుండవు. తను పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఏటివు ఇన్ని రోజులుండి ఎందుకు కాలేదు? ఇన్ని రోజులు ఎక్కడున్నావు నువ్వు? నేను ఒక పెయింటింగ్ వేయడంలో మా మరిది గారికి సాయం చేస్తూ ఉన్నాను. నిజానికి రేష్మ ఆ పెయింటింగ్ స్వయంగా వేస్తుంది. కాని ఒకవేళ ముక్తా అడిగితే మాత్రం దానిని నవీనే వేశాడని చెప్పమంటుంది. తను కూడా ముక్తాకి అలాగే చెప్తుంది. రేష్మ ఆ పెయింటింగ్ ని ముక్తాకి చూపించడానికి కావాలని తనతో పాటు తీసుకొస్తుంది. ఆ పెయింటింగ్ నేను చూడొచ్చా? ముక్తా ఆతృతగా అడుగుతుంది. రేష్మ పెయింటింగ్ చూపిస్తుంది. అందులో నవీన్ ఒక అడవిలో కూర్చునుంటాడు. అప్పుడే అడవిలో మంటలంటుకుంటాయి. పశువులు పక్షులు పారిపోతూ ఉంటాయి. అప్పుడే తను చూస్తాడు. ఒక లేడి కుటుంబం మంటల్లో ఇరుక్కుపోయి ఉంటుంది. ఆడలేడి పారిపోతుంది. కాని మగలేడి తన పిల్లల కోసం అక్కడ నుండి పారిపోకుండా ఉంటుంది. అది ఆ మంటల్లో కాలి బూడిదైపోతుంది. ఎప్పుడైతే ముక్తా ఆ పెయింటింగ్ చూస్తుందో అప్పుడు రేష్మాని ఒకసారి ఆలోచిస్తూ చూస్తూ ఉంటుంది. ఇదెలా సాధ్యమవుతుంది? ఎందుకు సాధ్యం కాదు? ఈ పెయింటింగ్ మా మరిది నవీన్ వేశాడు. తను ఒక ఫారెస్ట్ ఆఫీసర్. తను ఇదంతా స్వయంగా చూసి అడవిల నుండి తిరిగి వచ్చి జరిగిన సంఘటనని తను ఈ పెయింటింగ్ లో పదిలపరిచాడు. ఆడవాళ్ళందరూ స్వార్థపరులుగా ఉంటారని తను అంటూ ఉంటాడు. నేను మీ మరిదిని కలవాలనుకుంటున్నాను. నేను వచ్చే వారం నా మరిదిని నాతో తీసుకుని వస్తాను. రేష్మ మాటిచ్చి వెళ్లిపోతుంది. ముక్తా వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వారం తర్వాత వాళ్ళిద్దరూ ముక్తా ఇంటికి వస్తారు. ఠాకూర్ గారు వాళ్లకి స్వాగతం పలుకుతారు. ఈ పెయింటింగ్ లో మీరు ఏదైతే గీశారో అదంతా నిజమేనా? నేను స్వయంగా నా కళ్ళారా చూశాను. అక్కడ ఒక ఆడలేడి తన పిల్లల్ని ఇంకా మగలేడిని మంటల్లో కాలిపోమని వదిలేసి పారిపోయింది. అంటే దీని అర్థం మనమిద్దరం ఒకే వ్యాధితో బాధపడుతున్నాము. నవీన్ సందర్భాన్ని అవకాశంగా తీసుకుని ఆ రోజు తను అడవిలోకి వెళ్లినప్పుడు ముక్తాని చూసి వేసిన పెయింటింగ్ ని బయటికి తీసి ముక్తాకి చూపిస్తాడు. ఆ పెయింటింగ్ ని చూసి ముక్తా ఆశ్చర్యపోతుంది. పెయింటింగ్ చాలా అందంగా ఉంటుంది. ముక్తా నవీన్ పట్ల చాలా ప్రభావితమవుతుంది. తన మనసులో పెళ్లి చేసుకోకూడదనే ఆలోచనను మార్చుకుంటుంది. అప్పుడే మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? ముందైతే ముక్తా ఏం చెప్పాలో తెలీదన్నట్టు ఆలోచిస్తుంది. తర్వాత ఒప్పుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరికీ ఘనంగా పెళ్లి జరుగుతుంది. నవీన్ ఇంకా ముక్తా మీద ఠాకూర్ గారి పెద్ద కోడలు రష్మి పెయింటింగ్ ప్రభావం బాగా పనిచేసింది. విష్ణు